తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ సూచించింది. ఇక అంతకుముందు కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు రంగనాథ్. లోతుకుంట భూముల విషయంలో ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. తమ ఉత్తర్వులను 2 సార్లు బేఖాతరు చేస్తూ ఆ భూముల్లోకి హైడ్రా అధికారులు ఎలా వెళ్లారంటూ మండిపడింది. ఒకే కేసులో 2 సార్లు కోర్టు ధిక్కరణ జరగడం చరిత్రలో తొలిసారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగనాథ్ను కోర్టు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు రంగనాథ్ క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలను పరిశీలించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయన్న ధర్మాసనం రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ గా తొలగించాలంటూ సిఎస్ ను ఆదేశించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయని అందులో ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అఫిడవిట్లో చెప్పారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. రంగనాథ్ అఫిడవిట్ పై హైకోర్టు సంతృప్తి చెందలేదు. విచారణ సందర్భంగా రంగనాథ్ వ్యవహార శైలిపై హాట్ కామెంట్ చేసింది. లోతుకుంట 40 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కు అమల్లోనే ఉందని, అండర్టేకింగ్ తర్వాత కూడా మళ్లీ అదే స్థలంలోకి వెళ్లడం ఏంటంటూ ప్రశ్నించింది. ఒకే ఒక్క అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలు పాటించకుండా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టి వ్యవహరించడం వల్లే ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి కదా అని నిలదీసింది. ఒకవేళ రంగనాథ్ ఇలానే హైడ్రా కమిషనర్గా కొనసాగితే రూల్ ఆఫ్ లాకు అర్థం ఉండదని, పూర్తిగా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇరుపక్షాల వాదన విన్న కోర్టు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ను తక్షణమే ఆ పోస్టు నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ హైకోర్టు రంగనాథ్ను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవ్వడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటంటూ నిలదీసింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏంటంటూ ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధిక్కరణనే పరిపాటుగా మార్చుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెబుతున్నాయని పేర్కొంది. ఇక్కడ బాధితులు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఎంత మాత్రం సహించబోమని రంగనాథ్కు తేల్చి చెప్పింది. ప్రభుత్వమైనా ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదంటూ స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేట్ భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీయమని ప్రశ్నించింది.